పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. పసిపిల్లల తల్లులు కూడా వారి పిల్లలకు పాలు తాగించకుండా వారు అలాగే దేవుని సన్నిధిలో వదిలేశారు. చూడండి, వాళ్ళ యొక్క మార్పును బట్టి వాళ్ళు ఏ ఒక్కరు కూడా నీళ్లు తాగకూడదని చెప్పినప్పుడు మనుషులందరూ కూడా తమ దుర్మార్గములను విడిచి తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయాలి. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చూసారండి. వేడుకున్నారటండి. ఆ ప్రజలందరూ వేడుకొనగా దేవుడు తాను చెయ్యాలనుకున్న కీడు విషయమై ఆయన చెయ్యకుండా మానుకున్నాడు. చప్పట్లు కొట్టండి ఒక్కసారి గట్టిగా. ఆ ప్రజలందరూ ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసి